తెలంగాణ ఒకవేళ ఇస్తే నష్టం మన అంటే కాబోయే సీఎంలకే ఉంటుంది. అంటే చిన్న రాష్ట్రానికి సీఎం కావాలని ఎవరు అనుకోరు. అంటే ఎక్కువ సీట్లు ఉన్నా ఏమున్నా తెలంగాణ ఇవ్వండి అని చెప్పడంలో అర్థం ఏముందంటారు? బ్రదర్, డెమోక్రసీలో ఒక పదవి రావాలంటే మెజారిటీ సీట్లు రావాలి. మెజారిటీ సీట్లు వచ్చినప్పుడే ఒక ముఖ్యమంత్రి అయ్యేది, లేకపోతే ఒక పార్టీ అధికారంలోకి వచ్చేది. తెలంగాణలో ఉన్నటువంటి సీట్లు ఎక్కువగా ఉన్నందుకు అక్కడ సీట్లు వస్తేనే పదవిలో కూర్చునేది, ముఖ్యమంత్రి అయ్యేది. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా, ఈ మహానుభావులు టీఆర్ఎస్తో పొత్తు కుదుర్చుకోలేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో టీఆర్ఎస్ మంత్రులు లేరా? అదే రకంగా కేంద్రంలో కేసీఆర్ గారు మంత్రిగా పనిచేయలేదా? అదే రకంగా ఏదైతే మహాకూటమి అని చెప్పి అందరూ కలిసి రాజకీయం చేయలేదా? ఇవన్నీ కూడా ఇప్పుడు చూడండి, తెలంగాణ భవన్ అని కట్టారు అక్కడ బంజారా హిల్స్లో. తెలంగాణ భవన్కు భూమిని కేటాయించింది, ల్యాండ్ అక్వైర్ చేసి ఇచ్చింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? ఈ రకంగా ప్రోత్సహించి తెలంగాణ వాదాన్ని చివరకు తెలంగాణ విడిపోయేదానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు? వీళ్ళు కాదా? అందుకే చెప్తున్నా, కేవలం తెలంగాణ రావడానికి కారణం ఈ రాజకీయ నాయకులు, ఈ స్వార్థ రాజకీయ నాయకులు తప్ప ఇంకోటి కాదు. ఈరోజు తెలంగాణ విడిపోయింది, ఆల్ రైట్. ఈరోజు మరి రాయలసీమ విషయం ఏంటి? రాయలసీమ గమ్యం ఎటు? రాయలసీమ భవిష్యత్ ఏంటి అన్నది ఈరోజు భయంకరమైనటువంటి విషయం. రాయలసీమ అడుగడుగున అన్యాయానికి గురవుతూ ఉంది. అదే ఆవేదన. అంటే రాష్ట్ర విభజనకు కారణమైన ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అయితే అక్కడ తెలంగాణ ఇవ్వండి అని అటు వైసీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి కూడా ఇవ్వాలని జైగొట్టారంటున్నారు మీరు. అయితే ఇప్పుడు వీరంతా కలిసి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ప్రత్యేక హోదా పేరుతో డిమాండ్లు చేస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? ప్రత్యేక హోదా ఎందుకు వస్తుందండి? వీళ్ళకు ప్రత్యేక హోదా రాదు. అంటే వీళ్ళ డిమాండ్ కరెక్ట్ అంటారా ఇప్పుడు చేయడం? చాలా రాష్ట్ర విభజనకు కారకులు. ప్రత్యేక హోదా అన్నది ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళు పెట్టుబడిదారులు, ప్రత్యేక హోదా అన్నది ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళు కోస్తాలో ఉన్నటువంటి ధనికులు తప్ప ఇంకోటి కాదు. ప్రత్యేక హోదా వస్తే వాళ్ళు బాగుపడతారని, లేకపోతే ప్రత్యేక హోదా అన్నటువంటి నినాదంతో రాయలసీమ వాదాన్ని తొక్కి పెట్టేదానికి, అదే రకంగా ఏ రకంగా క్యాపిటల్ సిటీ రాజధానిని ఎత్తుకుపోయారు, ఏ రకంగా అన్నీ ఎత్తుకుపోయి అమరావతి దగ్గర పెడుతున్నారో వాటన్నిటినీ కూడాను కనుమరుగు చేసేదానికి, తొక్కి పెట్టేదానికి, ప్రజలను ఇంకొక దృష్టి మరలిచ్చేదానికి చేస్తున్నటువంటి వ్యవహారమే ప్రత్యేక హోదా వ్యవహారం తప్ప ఇంకోటి కాదు. కేంద్రానికి టీడీపీ మద్దతు అవసరం లేదు, కేంద్రం ఫుల్ మెజార్టీతో ఉంది, వీళ్ళ మద్దతు అవసరం లేదు కదా. అంటే కేంద్రం చంద్రబాబు నాయుడుని ఎందుకు అంత భయపడుతుంది అనుకోవచ్చునా? మనం భయపడడం కాదు, అది ఆడ ఉండాడు కదా వెంకయ్య నాయుడు మధ్యన. ఇంకా చెప్తుంటే ఇంకా ఏం చెప్తా, అక్కడ వెంకయ్య నాయుడు ఆనాడు రాయలసీమ అంటే ఏపీకి ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ల పాటు ఇవ్వాలని పోరాటం చేసిన వెంకయ్య నాయుడు ఈరోజు ఎందుకు మాట మార్చారు? దీని మీద మీరేమంటారు? అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేటివన్నీ మాట మీద నిలబడతారు అనుకోని ఇంటివా?